ఇక్కడ మెయిన్ గా వార్తలు చూసుకోవచ్చు. సరళ అడవుల్లో గగనతల దాడులు, బీపీఎస్ ట్రాకర్లతో 17 మంది సహచరుల హత్య, మావోయిస్టుల కమిటీ ప్రాతినిధ్య సత్యం సంచలన ప్రకటన. ఏదైతే ఇంకా దీనికి సంబంధించి కాల్పుల పరంపర కొనసాగుతూనే ఉంది. ఈ కాల్పుల్లో ఎంతో మంది మరణిస్తా ఉన్నారు, కొందరు లొంగిపోతూ వస్తారు. లొంగిపోయిన వాళ్ళంతా కూడా ప్రజల్లో పోరాడతాం, మేము కూడా పార్టీలు పెట్టి ప్రజల కోసం పోరాటం చేస్తామని చెప్పేసి కూడా వాళ్ళు కూడా చెప్తూ ఉన్న పరిస్థితి. ఇప్పటికీ ఇంకా కాల్పులు జరుగుతూనే ఉన్నాయి, చనిపోయే వాళ్ళు చనిపోతూనే ఉన్నారు, సరెండర్ అవుతూనే ఉన్నారు. కానీ ప్రభుత్వం మాత్రం ఖచ్చితంగా శాంతి చర్చలకు ఒప్పుకోమని చెప్పేసి కూడా కళాఖండిగా చెప్తున్న పరిస్థితి. ఇక్కడ చూసుకోవచ్చు, సరళ అరణ్య ప్రాంతం పరిసర గ్రామాలపై భద్రతా బలగాలు నిరంతరం గగనతల దాడులు నిర్వహిస్తా ఉన్నారు. భాజపా మావోయిస్ట్ బిహార్ జార్ఖండ్ ప్రత్యేక ప్రాంత కమిటీ ప్రతినిధి సత్యం మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో సంచలన ఆరోపణలు చేశారు. 2021 జనవరి 21 నుంచి సిఆర్పిఎఫ్ డీజీపీ ప్రతాప్ సింగ్ నేతృత్వంలో బలీబా, తిల్పోసి, డిగ్బా, బాబురేడా అరణ్య ప్రాంతాల మధ్య ఉన్న గ్రామాలపై భారత సైన్యం భద్రతా బలగాలు దాడులు చేస్తున్నాయని, దీంతో ప్రజలు భయంతో గ్రామాల నుంచి పారిపోతున్నారని పేర్కొన్నారు. అదే విధంగా జీపీఎస్ ట్రాకర్ల సాయంతో తమ సహచరులను ఉచ్చులో పడేసి హతమార్చారని చెప్పి సత్యం ఆరోపించారు. పశ్చిమ ముట్బెండ్ ప్రాంతాల్లో కేంద్ర కమిటీ సభ్యుడు మధ్యరాం మాంగి బిహార్ జార్ఖండ్ ప్రత్యేక ప్రాంత కమిటీ నాయకులు ఉరూప్ రమేష్ సహా మరో 17 మంది సహచరులు ఇదే విధంగా హత్యకు గురయ్యారని తెలిపారు. ఈ ఘటనపై అంతర్జాతీయ స్థాయి దర్యాప్తు జరపాలని సత్యం డిమాండ్ చేశారు. సత్యం దీనికి సంబంధించి బీహార్ జార్ఖండ్ సంబంధించినటువంటి ఆ పరిసర ప్రాంతాల్లో పెద్ద ఎత్తున కాల్పులు జరుగుతూ ఉన్నాయి. ఈ కాల్పుల వల్ల చాలా మంది కూడా ప్రజలు భయాందోళనకు లోనై కూడా చనిపోతా ఉన్నారు. భయాందోళనకు లోనై అందరూ కూడా చనిపోయే పరిస్థితి వస్తుంది. వాళ్ళని ఖచ్చితంగా కాపాడుకోవాల్సింది ప్రజలే, కానీ ప్రజలే వాళ్ళను కాపాడాల్సింది పోలీసులు, అధికారులు, ప్రభుత్వాలే. కానీ ప్రజలను కూడా భయాందోళనకు గురి చేస్తా ఉన్నాయి వాళ్ళ కాల్పుల వల్ల. ఖచ్చితంగా వాళ్ళ కాల్పులను అయితే విరమించుకొని దాదాపు 2021 నుంచి జనవరి 2021 నుంచి సిఆర్పిఎఫ్ డీజీపీ అయినటువంటి ప్రతాప్ సింగ్ నేతృత్వంలో పెద్ద ఎత్తున కూడా అక్కడ కాల్పులు జరుగుతూ ఉన్నాయి. అంటే ఖచ్చితంగా కాల్పులు ఆపాల్సిందే, ఖచ్చితంగా ఆపకపోతే చర్యలు కఠినంగా ఉంటాయంటూ కూడా పెద్ద ఎత్తున కూడా ఈ 17 మంది ఏదైతే సరెండర్ అడవుల్లో గగనతల దాడులు జరిగిన తర్వాత దాదాపు 17 మంది సహచరుల హత్య జరిగిన తర్వాత సత్యం అనే వ్యక్తి సంచలన ప్రకటన కూడా రిలీజ్ చేసినటువంటి పరిస్థితి. అలాగే దీనికి సంబంధించి ఇక్కడ మెయిన్ వార్త చూసుకోవచ్చు. గణతంత్ర దినోత్సవం వేళ మావోల కుట్ర భగ్నం. గణతంత్ర దినోత్సవ వేడుకల వేళ విధ్వంసం సృష్టించడానికి మావోయిస్టుల ఎత్తుగడను భద్రతా బలగాలు భగ్నం చేశాయి. ఛత్తీస్గఢ్ సుక్మా, బీజాపూర్ సరిహద్దులోని 2 మావోయిస్ట్ ఆయుధాలు డంపులను ఆదివారం సిఆర్పి 150 బెటాలియన్ బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. ఏదైతే గణతంత్ర దినోత్సవం వేళ మావోయిస్టులు భారీ కుట్ర చేశారని చెప్పేసి కూడా ఇక్కడ వార్తలు చూస్తున్నాం. గణతంత్ర దినోత్సవం రోజే పెద్ద ఎత్తున కూడా 150 బెటాలియన్ బలగాలు ఆదివారం రోజు సిఆర్పిఎఫ్ బలగాలు పెద్ద ఎత్తున కూడా ఇక్కడ మోహరించాయని చెప్పేసి కూడా ఏదో ఒక ఎత్తుగడ వేశారు. ఛత్తీస్గఢ్ సుక్మా, బీజాపూర్ సరిహద్దులో ఏదో గణతంత్ర దినోత్సవం ఏదో పెద్ద ప్లాన్ చేశారు అని చెప్పేసి కూడా ఇక్కడ ఒక పెద్ద ఎత్తున కూడా వార్త చూస్తా ఉన్నాం. వాళ్ళందరినీ పట్టుకోవడం కోసం బెటాలియన్ మొత్తం ఆ అడవిలో తిరుగుతా ఉంది అని చెప్పేసి కూడా ఇక్కడ ఒక ముఖ్యమైన వార్తలో చూసుకోవచ్చు. ఎగవేతకు ఎన్నో దారులు, ఆదాయం ఉన్న పన్ను కట్టరు, లెక్క చూపకుండా తప్పించుకుంటారు, ల్యాండ్ మీద ఇన్వెస్ట్మెంట్ పేరుతో తెలివిగా ఎగలము. మనలు సంపాదించడంలోనే కాదు ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్గొట్టడంలోనూ ముందుంటారు. ఈ పన్నులు గిల్లు జాంతానే అంటూ వచ్చిన ఆదాయాన్ని పూర్తిగా కాకుండా తక్కువ లెక్కలో చూపుతుంటారు. బడా వ్యాపారవేత్తల నుంచి సామాన్యుల వరకు ఇదే దారి. చట్టాల్లో ఉన్నటువంటి లొసుగులను ఆసరాగా చేసుకొని తెలివిగా ఎగనామం పెడుతుంటారు. కానీ తప్పుడు లెక్కలు చూపి పన్నులు ఎగ్గొడితే ఏ శిక్షలు ఉంటాయో తెలుసా అని చెప్పేసి కూడా ఒక పెద్ద ఎత్తున వార్తలు. చాలా మంది కూడా పెద్ద ఎత్తున చాలా బిజినెస్ మెన్స్, వ్యాపారవేత్తలు, లేకపోతే రాజకీయ నాయకులు ఎవరైనా సరే చాలా మంది కూడా ఐటీ రిటర్న్స్ కట్టాల్సిన పరిస్థితి ఉంటుంది. పెద్ద ఎత్తున ఆస్తులు, ఎందుకంటే వాళ్ళ జీతవర్గాలు సరిపోకుండా కూడా పెద్ద ఎత్తున లక్షల కోట్ల ఆస్తులు కూడా సంపాదిస్తారు. అవినీతి అక్రమార్కులు ఎక్కువైపోయిన తర్వాత, అవినీతి బకాసులు ఎక్కువైపోయిన తర్వాత పెద్ద ఎత్తున కూడా ఖచ్చితంగా అన్ని కట్టాల్సిందే. ఎందుకంటే ఇదంతా ప్రభుత్వ ఆస్తి, ప్రజా సొమ్ము కాబట్టి ఖచ్చితంగా ఆర్టీ రిటర్న్స్ కట్టాల్సిందే. లేకపోతే వాళ్ళందరిపైన ఖచ్చితంగా కేసులు పెట్టాలి. ఎందుకంటే లక్షల కోట్లలో, వేల కోట్లలో భూమిని కొని, లక్షల వేల ఎకరాల భూమిని కొని అసలు అతను ఉంటున్న ప్రదేశానికి, అతను కొన్న ప్రదేశానికి సంబంధం కూడా ఉండదు. ఈ వ్యక్తి అక్కడ కొనడం ఏంటి అని చెప్పేసి ఆశ్చర్యానికి ఉన్నటువంటి చాలా భూములను కూడా కొన్న పరిస్థితి. లక్షల కోట్ల ఫర్నిచర్ ని కూడా
అవినీతి సొమ్ముతో కొన్నారు. ఆ అవినీతి సొమ్ము పెద్ద ఎత్తున కూడా ఇప్పటికీ కూడా ఏసీబీ సోదరులు కూడా చాలా మంది రెవెన్యూ డిపార్ట్మెంట్ సమస్య కావచ్చు, ఐఏఎస్ ఐపీఎస్ అధికారుల మాజీ అధికారులలో కూడా పెద్ద ఎత్తున సోదరులు కూడా నిర్వహిస్తుంది. ఖచ్చితంగా ఇవన్నీ సోదరులు చేయాల్సింది కంట అవినీతి సొమ్మును అలాగే ప్రజాధనాన్ని ఇలా విచ్ఛిన్నం చేసినటువంటి ప్రజాధనాన్ని ఇష్టాంతిగా వారి యొక్క ఖజానాలో కావచ్చు వారి యొక్క జేబులో నింపుకున్నటువంటి అవినీతి బకాసులందరూ కూడా ఖచ్చితంగా ఏసీపీలందరినీ ఏరివేసి ఖచ్చితంగా ఐటీ రిటర్న్స్ కట్టని వాళ్ళ ప్రతి ఒక్కరి పైన చర్యలు తీసుకోవాలి. కానీ ఇక్కడ ఏం జరుగుతుందంటే రాజకీయ నాయకులు వాళ్ళ ప్రభుత్వం ఉంది కాబట్టి రాజకీయ నాయకుల ప్రభుత్వంలో ఉన్నటువంటి అన్ని ఆస్తులు కూడా కాపాడుకునే ప్రయత్నం ఉంటుంది. ఐటీ రిటర్న్స్ కూడా కట్టకుండా సేఫ్టీ చేసుకునే పరిస్థితి ఉంటుంది. ఇందులో మళ్ళీ లా పాయింట్స్ తో నా అడ్వకేట్ ఉన్నాడు మేము కట్టలేమని చెప్పేసి ఈ విధంగా కూడా మాట్లాడతారు. అలాగే సినీ హీరోలు కావచ్చు అందరూ వెండి తెర బాలీవుడ్ సంబంధించినటువంటి సినీ హీరోలంతా కూడా పెద్ద ఎత్తున ఐటీ రిటర్న్స్ కడతారు. కానీ కట్టని వాళ్ళ పరిస్థితి ఏంటి, వాళ్ళ యొక్క వెనక ఎవరున్నారని చెప్పేసి కూడా ఖచ్చితంగా ప్రతిదీ డీటెయిల్స్ తీసుకోవాలి. అందరినీ కూడా ఐటీ రిటర్న్స్ కట్టే విధంగా కూడా ఉండాలి. లేకపోతే ఖచ్చితంగా కట్టాల్సిందని చెప్పి లేకపోతే వాళ్ళ పైన కేసు వేసి పరిస్థితి తీసుకోవాలి. ఎందుకంటే పెద్ద ఎత్తున ప్రజాధనాన్ని కొల్లగొడతా ఉన్నారు కాబట్టి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తూ ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళందరి పైన కూడా ఖచ్చితంగా కేసెస్ వేయాల్సిందే అని చెప్పేసి కూడా వేడుకుంటా ఉన్నారు.